ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా పురిసైవారి తోట ఉత్సవం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి ఆరాధనలు. యాదాద్రిలో వైభవంగా శ్రీ లక్ష్మీనృసింహుని దర్బారు ఉత్సవం. ఘనంగా పరిసమాప్తమైన శ్రీ ఆండాళ్ తల్లి తిరునక్షత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి కుంభాభిషేకోత్సవాలు. చంద్రగిరి గ్రామదేవత ఆలయంలో విశేష పూజలు. ఆండాళ్ తల్లికి భక్తజనుల మంగళ నీరాజనాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలలో తిరునక్షత్రోత్సవాలు. శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం సాతుమరను పురస్కరించుకుని బుధవారం తిరుమలలో పురిసైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో విష్ణు భక్తుడైన శ్రీ విష్ణు చిత్తుడికి చెందిన తులసి వనంలో భూదేవి అంశగా గోదాదేవి అమ్మవారు ఆవిర్భవించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ ప్రతి ఏడాది తిరువాడిపురం సాతుమర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం శాస్త్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పురిసైవారి తోటకు వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు నివేదనలు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా మార్గ మధ్యంలో పొగడ చెట్టుకు హారతి, పుష్పమాల, శఠారి సమర్పించారు. శఠారికి అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారికి దర్బారు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల బంగారు ఆభరణాలు, సుగంధ శోభిత పూలమాలలతో అలంకరణ చేసి ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వర్ణ సింహాసనంపై ఆశీలను చేశారు. అనంతరం మూలమంత్ర పూజలు, అష్టోత్తర శతనామావళి తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి మహామంగళ నీరాజనాలతో స్వామి అమ్మవార్లకు దర్బారు సేవను నిర్వహించారు. ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనృసింహ స్వామివారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారికి అర్చకులు వర్ణశోభిత పూలమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి వేర్వేరు తిరుచీలపై వేంచేపు చేశారు. వేద పండితులు, పారాయణదారులు దివ్య ప్రబంధ పఠనం, సాతుమొర నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి గ్రామదేవతగా కొలువైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం యాగశాలలో అర్చకులు ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయా ప్రాంతాలలో గ్రామదేవతలు కొలువై భక్తులచే పూజలందుకుంటున్నారు. అటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయం ఎంతో పురాతన పుణ్యస్థలిగా వినితికెక్కి భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ప్రతినిత్యం శ్రీ మూలస్థాన ఎల్లమ్మ సన్నిధికి వందలాదిగా భక్తులు తరలివచ్చి పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య మండపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, చండీ హోమం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
చంద్రగిరికి పవిత్రమైనటువంటి గుడి మూలస్థానమ్మ ఎల్లమ్మ ఉత్సవం జరుగుతుంది. కుంభాభిషేకం 3 రోజుల నుంచి నిన్న, ఈరోజు, రేపు ఉదయం 9:21 పైన కలశం ప్రతిష్టాపన జరుగుతుంది. దీనికి సంబంధించిన భక్తులందరూ రావడం జరిగింది. జరిగి పూజలు చేస్తున్నారు. మూలస్థానమ్మ ఎల్లమ్మ తల్లి అంటే ఈ చంద్రగిరి నియోజకవర్గం కాదు, చుట్టుపక్కల ఉన్న మండలాలన్నింటిలో కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ తల్లిని ముట్టుకుంటే ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకుంటారు. అదేవిధంగా ఆ గుడికి సంబంధించిన డెవలప్మెంట్లు కానీ అన్నీ కూడా టీవీ వాళ్ళు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆయన ప్రజల వద్ద కానీ జరిగింది. దీనందరినీ కూడా మీ ద్వారా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మూలస్థానంలో ఇంకా డెవలప్మెంట్ చేస్తూ టీడీ అనుబంధంగా పోవాలనే ఉద్దేశంతో తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం జరిపి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆండాళ్ తల్లికి అభిషేకం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని సుందర శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని అడుగడుగునా కర్పూర నీరాజనాలను సమర్పించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జూలై 29వ తేదీన ప్రారంభమైన గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు 10 రోజుల పాటు భక్తిరస భరితంగా సాగాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి నిత్యార్చనలు జరిపారు. ఆపై పుష్పాలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించి తిరుచిలపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం పురవీధుల్లో ఊరేగుతూ స్వామి అమ్మవార్లు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ఆండాళ్ తల్లి తిరునక్షత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. నెల్లూరులో భక్తుల ఆరాధ్య నిలయంగా విరాజిల్లుతున్న శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీరంగనాథ స్వామివారికి, ఆండాళ్ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులను సమర్పించారు. అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో స్వామి అమ్మవార్ల పేట ఉత్సవం కమనీయంగా జరిగింది. చిత్తూరు నీవానది సమీపంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవికి అభిషేకం నిర్వహించారు. ఆలయంలో వేడుకగా నిర్వహించిన అమ్మవారి తిరునక్షత్రోత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారికి పన్నీరు, పవిత్ర జలాలు, చందనాదులతో విశేషంగా అభిషేకం చేశారు. ఆపై పట్టు పీతాంబరాలు, వాలుజడ, రామచిలుక, తామరలు, బ్రహ్మకమలాలతో సుందర శోభితంగా ఆండాళ్ తల్లికి అలంకరణ చేసి గోదా అష్టకాలు, ద్రవిడ ప్రబంధాలతో అర్చనలు జరిపి పంచహారతులను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భక్తుల చింతలు తీర్చే చింతల వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవం అనంతపురం జిల్లా వాసులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది. తాడిపత్రిలో 14వ శతాబ్దం నాటి చింతల వెంకటరమణ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. వధూవరులుగా అలంకార శోభితులను చేసిన లక్ష్మీ సమేత స్వామివారికి తొలుత ఎదుర్కోలు ఉత్సవాన్ని నయన మనోహరంగా జరిపారు. ఆపై చక్కటి వేదికపై ఉత్సవాలను వేంచేపు చేసి పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రాతకాల ఆరాధనలు జరిపి చూడ చక్కగా అలంకరించారు. అష్టోత్తరాలతో అర్చనలు జరిపి హారతులు అందజేశారు. ఇక మహిళలు స్వామివారి దర్శనం చేసుకుని ప్రాంగణంలో అర్చకుల సూచనలను అనుసరిస్తూ భక్తి ప్రపతులతో మంగళగౌరి వ్రతాన్ని జరుపుకున్నారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ కాలభైరవి దేవాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకం జరిగింది. ఉపాలయంలో కొలువు తీరిన గణనాథునికి అర్చకులు మాసోత్సవాల్లో భాగంగా అభిషేకం చేశారు. తొలుత పవిత్ర జలాలు, ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. పూలమాలలతో అలంకరించి బొజ్జగణపయ్యకు నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ బాలాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి స్నపనాభిషేకం జరిగింది. అమ్మవారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గోదాదేవి అమ్మవారికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి పసుపు, చందనం సమర్పణ, తర్వాత ప్రధాన కలశ జలాలతో స్నపనాభిషేకం జరిపారు. తర్వాత పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో ఆండాళ్ తల్లికి అలంకరణ చేసి హారతులు అందజేశారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో శ్రీ గోదాదేవి అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అహోబిలేశ్వరుల దివ్య సన్నిధిలో పుబ్బ నక్షత్రం పర్వదినాన నిర్వహించిన విశేష స్నపనాభిషేకం భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి నవకలశాభిషేకం జరిపారు. ఆపై సుందర శోభితంగా అలంకరించి ఆస్థానం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీకాకుళంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం జరిపి శ్రీ గోదాదేవి అమ్మవారు, నమ్మాళ్వార్, రామాంజనేయ స్వాములకు వేదమంత్రాల నడుమ అభిషేకాన్ని విశేషంగా జరిపారు. ఆపై పూలమాలలు, ఆభరణాలతో అలంకరణలు చేసి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆండాళ్ తల్లిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలతో ఆండాళ్ తల్లికి అలంకరణ చేసి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో తిరువాడిపురం ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. మూలవర్లకు విశేష ఉపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ గోదారంగమన్నార్ ఉత్సవాలను వేంచేపు చేశారు. పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి నైవేద్యం, నక్షత్ర హారతులు, కర్పూర హారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో పాలేటి తీరంలో నిలవైన శ్రీ గోదా సమేత చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకం, తులసి దళార్చనను కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలో పీఠంపై వేంచేపు చేసి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి తులసి దళార్చనను విశేషంగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో గోదాదేవి అమ్మవారికి తిరుమంజనం జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా అర్చకులు తొలుత శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై గోదాదేవి అమ్మవారికి పాంచరత్ర ఆగమం ప్రకారం శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపారు. ఆపై చక్కటి అలంకరణతో స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కోసనపల్లి గ్రామంలో కొలువుతీరిన శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రావణమాస పూజల్లో భాగంగా అర్చకులు పవిత్ర జలాలు, పలు రకాల ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి చక్కటి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా నైవేద్యం, హారతులు సమర్పించారు. వడ్డీకాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా
శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు.
నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 75,109 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,285 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,40,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.